శ్రీమాత్రే నమః. ఏఆర్ రెహమాన్ బీబీసీకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో భారతదేశంపై ఆల్మోస్ట్ విషం కక్కాడనే చెప్పాలి. విషం కక్కాడు అనే పెద్ద మాట అనాల్సిన అవసరం ఏముందండి అని మీరు అనొచ్చు. అయితే 10 నిమిషాల వీడియో చూస్తేనే మనకి చిరాకు తెప్పించేలా ఉంటుంది. ఇక మొత్తం వీడియో ఇంకెంత చిరాకు తెప్పిస్తుందో ఆలోచించండి. అతని వీడియోలో నాకు నచ్చని కొన్ని పాయింట్స్ మీకు చెప్తాను. తను ఒకప్పుడు హిందువుగా ఉండేవాడు. ఒకానొక చిన్న వయసులో తండ్రి చనిపోయిన తర్వాత అతనికి అవకాశాలు రాలేదనో, లేకపోతే ఒక్కసారిగా మరి ఏ రకమైనటువంటి మత మార్పిడి ముఠాలు వాళ్ళని మార్చాయో, మరి వాళ్ళే మారిపోయారో తెలియదు గానీ, అతడు దిలీప్ కుమార్‌గా ఉన్నటువంటి వాడు ఏఆర్ రెహమాన్‌గా మారిపోయి మతాన్ని మార్చేసుకున్నాడు. ఇక ఒకానొక తమిళ్ లిరిసిస్ట్ చెప్పిన విషయం ఏంటంటే, వాళ్ళింట్లోకి వెళ్ళాలంటే తన నుదుటిన ఉన్న బొట్టుని చెరిపేస్తేనే ఇంట్లోకి రానిస్తాను అంటూ ఏఆర్ రెహమాన్ తల్లి అతడితో అందట. ఇది మరొక వివాదం. ఇవన్నీ కూడా వేరే వీడియోలో తెలిసిన విషయాలు. అయితే ఈ బీబీసీకిచ్చిన ఇంటర్వ్యూలోని అతను చెప్పిన విషయాలేంటో తెలుసా? అసల యాంకరే హరూన్ రషీద్ అనేటువంటి ఒక వ్యక్తి. పేరుతోనే తెలుస్తోంది. ఇక బీబీసీ అంటేనే యాంటీ హిందూ అని తెలుసు. ఇన్నాళ్ళు ఏఆర్ రెహమాన్ దిలీప్‌గా ఉన్నా, ఏఆర్ రెహమాన్‌గా ఉన్నా అతని మ్యూజిక్‌ని ఇష్టపడి చెవి కోసుకునే ఎందరో భారతీయులున్నారు. ఎందరో అతను పాడిన 'వందే మాతరాన్ని' పాడి దాన్ని తమ దేశభక్తి గీతంగా మార్చుకోగలిగారు. అతన్ని ఎంతో పొగిడారు. అతనికి భారతదేశం ఎన్నో అవకాశాలిచ్చింది, అవార్డులిచ్చింది. అతను భారతదేశాన్ని వదిలి వెళ్లి జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు, రివార్డులు గెలుచుకుంటూ లండన్‌లో స్థిరపడ్డాడు. ఇప్పుడిస్తున్న ఇంటర్వ్యూలో అంటున్నాడు, ఒకప్పుడు సుభాష్ ఘాయి అతనికి అవకాశం ఇస్తూ బాలీవుడ్ డైరెక్టర్ అతనికి అవకాశం ఇస్తూ, "నువ్వు బాలీవుడ్‌లో ఎక్కువ స్థిరపడాలంటే హిందీ నేర్చుకో" అని చెప్పాడట. ఇతడు తమిళ్ వ్యక్తి అవ్వడం చేత హిందీ ఇతను అంత బాగా నేర్చుకోలేడట. అయితే హిందీ నేర్చుకోవడం నాకు కష్టం అన్నాడట. కానీ హిందీ నేర్చుకోవడం కష్టమైన వాడు ఉర్దూ నేర్చేసుకున్నాడట. ఎందుకంటేట హిందీకి మాతృభాష ఉర్దూ అట. హిందీ 60, 70ల్లో హిందీ సినిమాకి అసలు మూల కారణం ఉర్దూయేనట. అందుకని ఉర్దూ నేర్చుకున్నాడట. ఉర్దూకి దగ్గరగా ఉంటుందని అరబిక్ కూడా నేర్చుకున్నాడట. అంటే తమిళ్ వాడిగా హిందీ నేర్చుకోను హిందీ భాషని. కానీ దానికి మూలం అట ఉర్దూ నేర్చుకోవడానికి మాత్రం రెడీ అయిపోయాడు. ఇది తమిళులకు మీరు హిందీ నేర్చుకోవద్దు అని చెప్పడానికి ఒక పొలిటికల్ రీజనే కదా! ఇన్ని చెప్తున్నవాడు ఇంకా ఏం చెప్తున్నాడో చూడండి. 60, 70ల్లో దాని యొక్క ప్రభావం ఉర్దూయే ఎక్కువ ఇదిగా ఉంది. అంతేకాదు ఇంట్రెస్ట్‌గా ఉందని చెప్పి పంజాబీ కూడా నేర్చుకున్నాడట. పంజాబీ, హిందీ 2 కొంచెం దగ్గర దగ్గరగానే ఉంటాయి. కానీ పంజాబీ ఎందుకు నేర్చుకున్నాడు? అది చాలా విచిత్రమైన ప్రశ్న. ఇంతే కాకుండా ఇతడికి 8 ఏళ్లుగా అవకాశాలు రావడం లేదట. నీ దగ్గర టాలెంట్ ఉంటే అవకాశాలు వస్తాయి. ఒకప్పుడు నువ్వు చాలా గొప్ప వెలుగు వెలిగి, గొప్ప మ్యూజిక్ డైరెక్టర్‌గా పేరు ప్రతిష్టలు సంపాదించావు కదా! నిన్ను ఎందరో పొగిడారు కదా! మహా మ్యూజిక్ డైరెక్టర్‌లైన వాళ్ళకే కొన్నాళ్ళ తర్వాత అవకాశాలు మెల్లిమెల్లిగా తగ్గిపోవడం, లేదా కొత్తగా ఎవరైనా రా 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 ఒక మ్యూజిక్ డైరెక్టర్ రావడం చేత వాళ్ళ ప్రభావం ఎక్కువగా ఉంటే, కాస్త పాత మ్యూజిక్ డైరెక్టర్ యొక్క ప్రభ తగ్గడము మనం చూస్తున్నదే. దాన్ని నువ్వు కమ్యూనల్ అంటూ ఒక పాయింట్ తీశాడు. అంటే బాలీవుడ్‌లో ఎక్కువగా మత ఛాందసం పెరిగిపోయింది అని. దానికి కారణం ఏం చెప్తున్నాడో తెలుసా? 8 ఇయర్స్‌గా రావట్లేదు. ఎందుకంటే ఈ మధ్యన పవర్ షిఫ్ట్ అయింది కదా! అందువల్ల అంటున్నాడు. అంటే బీజేపీ గవర్నమెంట్ రావడం వల్ల ఇతగాడికి అవకాశాలు ఇవ్వడం లేదు అంటూ వాగుతున్నాడు. వాగుతున్నాడన్న మాటే అనాలి. నిజం చెప్పాలంటే సోనూ నిగమ్ ఇలాంటి వాళ్ళకి ఎప్పుడో ఒకసారి వాళ్ళు కొంచెంగా హిందువులను సపోర్ట్ చేసినందుకే వాళ్ళకు అవకాశాలు రానివ్వకుండా చేశారు అంటూ సోనూ నిగమ్, అనుపమ్ ఖేర్ ఇలాంటి వాళ్ళు ఎందరో చెప్పారు. అంతేకాదు చాలా పబ్లిక్‌గా ప్రతి యాక్టర్‌కి, ప్రతి ఫిల్మ్ ఇండస్ట్రీలో వాళ్ళకి మోడీకి ఓటు వెయ్యొద్దు అంటూ కూడా చెప్పారని అనుపమ్ ఖేరే ఒకసారి తనని ఒకానొక ఇంటర్వ్యూలో చెప్పాడు. 'ఖ్వాజా మేరే ఖ్వాజా' అనే పాట ఉంది కదా! ఈ మన బాలీవుడ్ 'అక్బర్' మీద తీసిన 'జోధా అక్బర్' సినిమాలో అందులో ఆతిఫ్ అనేవాడి పాట వాడు పాడాడట సింగరు. అతని యొక్క స్వరం అంటే అతని యొక్క గొంతు ఇప్పటిదాకా ఏ ఒక్క సింగరు పాడలేనంత అద్భుతమైన గొంతట. అటువంటి గొంతు భగవంతుడిచ్చిన వరమట. అటువంటి సింగరే లేడట. అటువంటి సింగరే లేడా? మరి మన తెలుగులో చూసుకుంటే ఘంటసాల గారు, తర్వాత ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం గారు వీళ్ళందరూ ఏంటి? వీళ్ళు గొప్ప సింగర్స్ కాదా? పోనీ 'యేసుదాస్' గారు ఈ మధ్యన అతనెంత గొప్ప సింగరు. ఆ తర్వాత వస్తున్నటువంటి విజయ్ అని రకరకాల మంది ఎంతమంది లేరు.
వీళ్ళందరూ గొప్ప సింగర్‌లు కాదా? ఆ 'ఖ్వాజా మేరా ఖ్వాజా' పాడినవాడే అతి గొప్ప సింగరు. దేవుడిచ్చిన గిఫ్ట్ అట అతనికి. ఇది కాక 'చావా' సినిమా అట పూర్తిగా కమ్యూనలా అని ఆ యాంకర్ అడుగుతుంటే, అవును అది మత విద్వేషాలను రెచ్చగొట్టి బ్యాడ్ ఇంటెన్షన్స్‌తో తీసిన సినిమా. దాన్నది మనుషుల్ని డివైడ్ చేయడం తప్ప ఇంకేమీ లేదు అంటూ చెప్తున్నాడు. అంటే అక్కడ ఆ మరాఠా వాళ్ళకి ఎంతసేపు మనుషుల్ని డివైడ్ చేయడమే అంటున్నాడు. మరి స్టాలిన్ తమిళనాడులో చేసేది అదే కదా! అంటే అటు పొలిటికల్‌గా, ఇటు భాషాపరంగా, ఇటు మతపరంగా కూడా మనుషుల్ని విడదీయడానికి ఇచ్చిన ఇంటర్వ్యూ ఇది. ఇప్పుడు పోనీ ఇతనికి ఏమైనా అవకాశాలు రావడం లేదా అంటే, ఒక జూయిష్ ఇజ్రాయేలీ తీస్తున్నటువంటి 'రామాయణం' సినిమాకి ఇతన్నే మ్యూజిక్ డైరెక్టర్‌గా పెట్టుకున్నాడు. అంటే నీకు అవకాశాలు రావాలంటే నువ్వు మతాన్ని వాడేస్తావు. నీకు అవకాశాలు రావడకున్నా భారతీయుడిని కాబట్టి నాకు చాలా గర్వంగా ఉంది అంటున్నాడు ఓ పక్కన. అంటే అక్కడికి దేశాన్ని వాడేస్తున్నావు, మతాన్ని వాడేస్తున్నావు, భాషని వాడేస్తున్నావు, అవకాశాలు తీసుకుంటున్నావు. కానీ ఫైనల్‌గా ముద్ర ఏం వేస్తున్నాడు? భారతదేశంలో మత స్వేచ్ఛ లేదు. మతం మీద ఏదో దాడి జరిగిపోతోంది. హిందువులందరూ కూడా ఏదో నేను ముస్లింలని నన్నిలా చేస్తున్నారు అంటూ ఒక విక్టిమ్‌లా ఫీల్ అయిపోతున్నాడు. ఇంకా ఇంకొక మాట అన్నాడు తెలుసా? ఈ ఏఐ జనరేటెడ్‌వన్నీ మ్యూజిక్ వస్తున్నాయి కదా! మీరు దాని గురించి ఏం మాట్లాడతారు? మీ వాయిస్‌తో ఏఐ జనరేటెడ్ మ్యూజిక్ తయారైపోతుంది కదా! దీనికి మీ మీద ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? అని యాంకర్ అడిగితే, అవును ఏఐతో మ్యూజిక్ తయారవుతుంది అంటూ మోడీ వాయిస్‌తో, నరేంద్ర మోడీ వాయిస్‌తో కూడా పాటలొస్తున్నాయి. నేను ఎంజాయ్ చేస్తున్నా, నవ్వుకుంటున్నాను అంటున్నాడు. ఒక దేశ ప్రధానమంత్రి మీద ఫన్నీగా ఏవైనా వస్తే, దాన్ని మనం ఒక పబ్లిక్ ప్లాట్‌ఫార్మ్‌లో, ఒక ప్రపంచంలో వంటి ఒక పెద్ద పత్రిక లేదా పెద్ద టీవీ అనుకునేటువంటి బీబీసీ లాంటి నెట్‌వర్క్‌లో ఒక ప్రధానిని కించపరిచేలాగా లేదా అతని మీద స్పూఫ్స్ వస్తే వాటి మీద నవ్వుకుంటున్నాను అని ఎవడైనా బుద్ధున్నవాడు ఆ దేశ పౌరుడు చెప్తాడా? అంటే దీని అర్థం ఏంటి? ఎన్ని రకాలుగా మనుషుల్ని, మతాల్ని డివైడ్ చేస్తూ ఒక కుంచిత మానసికమైనటువంటి ఆలోచనతో ఉన్నాడు ఈ రెహమాన్. ఇన్నాళ్ళు ఇతడి పాటల్ని మన దేశం వాడని కాదు, చాలా గొప్ప టాలెంట్ ఉన్నవాడు, మన దేశం వాడు అని మనందరం ఎంతో గొప్పగా వింటున్నాం. ఏనాడు ఇతడు ముస్లిమనో, ఇంకోటనో ఏ రోజు ఆలోచించలేదు. ఈరోజు నేను ముస్లింని కాబట్టి అవకాశాలు ఇవ్వలేదు అంటున్నాడు. ఇక నుంచి వీడి పాటలు గాని, వీడు చేసే కొత్త సినిమాల మ్యూజిక్ డైరెక్షన్‌లో కొత్త సినిమాలు చేస్తాడు కదా! ఆ పాటలు గాని జనాలు దయచేసి వినకండి. పూర్తిగా బ్యాన్ చేయండి ఇండస్ట్రీ. అప్పుడు తెలుస్తుంది భారతీయుల యొక్క సహనం అంటే ఏంటో. వీళ్ళలాంటి వాళ్ళకి ఇదే బుద్ధి చెప్పాలి. మీరేమంటారు? శ్రీమాత్రే నమః.